ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఉత్తరాఖండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతికి సంబంధించి కీలకమైనటువంటి విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక ఆడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి. అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చెయ్యరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తను నా అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. నా మనసు అయితే బాగాలేదు. ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. రాధా గాయత్రి తన తల్లితో చివరిసారిగా మాట్లాడినటువంటి ఆడియో. ఈ ఆడియోలో ఏముంది? నా భర్త తన లిమిట్స్ అన్ని కూడా క్రాస్ చేసేసాడు, నా భర్త నా మీద పూర్తిగా అనుమానం ఎంచుకున్నాడు, నన్ను మానసికంగా వేధింపులు గురి చేస్తున్నాడు, ఇంకా నేను నా భర్తతో మాట్లాడను, నా భర్తతో ఇంకా నేను జీవితాన్ని పంచుకోలేను, ఇక నాకు నా భర్తతో ఇక పూర్తిగా తెగిపోయినట్టే, కనీసం నేను మాట్లాడటం కూడా ఇష్టపడలేదు అని తన అత్తయ్యతో ఏదైతే సంభాషణ జరిగిందో ఆ విషయాలన్నీ కూడా తన తల్లితో చెప్తున్నటువంటి ఆడియో కాల్ అది. అంటే ఈ ఆడియో కాల్ని బట్టి చాలా క్లియర్గా తన భర్త పట్ల ఏ విధంగా విసిగిపోయిందో, ఎంత ఒత్తిడికి గురైందో అనేది కూడా ఈ కాల్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏంటి ఈ కేసు? రాధా గాయత్రి, శ్రీచరణ్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. రాధా గాయత్రి అసలు ఎందుకు చనిపోయింది, దీని వెనకాల ఏం జరిగింది, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక్కసారి డే 1 నుంచి ఏం జరిగిందో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరం నవంబర్ 8వ తారీఖున వీళ్ళిద్దరికి వివాహమైంది. శ్రీచరణ్ భర్త, అతను పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి రాధా గాయత్రి గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక హనీమూన్ టూర్ ప్లాన్ చేశారు. హనీమూన్ టూరు ఉత్తరాఖండ్కి ప్లాన్ చేశారు. రిషికేశ్, హరిద్వారు ప్లాన్ చేసుకున్నారు మొన్న జూన్ 12వ తారీఖు. అయితే జూన్ 14వ తారీఖున వీళ్ళు ఉత్తరాఖండ్లోని ముసోరీలో హోమ్ స్టే అయ్యారు. అంటే ఒక రూమ్ తీసుకుని అందులో ఉన్నారనమాట. అదే రోజు 14వ తారీఖు అర్ధరాత్రి తర్వాత ఒక ఫోటో రాధా గాయత్రి తల్లిదండ్రులకు వాట్సాప్ చేశాడు శ్రీచరణ్. ఆ ఫోటో ఏంటి? వాళ్ళిద్దరూ కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోని రాధా గాయత్రి తల్లిదండ్రులకు శ్రీచరణ్ వాట్సాప్ చేశాడు. వాళ్ళు ఏంటి ఈ టైంలో చేశాడు, ఈ టైంలో ఫోటో పెట్టడానికి కారణం ఏంటో వాళ్ళకి అర్థం కాల. ఆ తర్వాత రోజు శ్రీచరణ్ ఫోన్ చేసి చెప్పాడు, ఆరోగ్యం బాగాలేదు, ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోయింది, లేవట్లేదు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, మీరు త్వరగా రండి అని చెప్పి ఆ రోజు ఉదయమే ఫోన్ చేశాడు. అదే అర్ధరాత్రి ఫోటో పెట్టాడు. వీళ్ళకేం అర్థం కాల. వెంటనే ఏమైంది ఏంటని చెప్పి ఒకటిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేసరికి పూర్తిగా శవపంచనం అయిపోయింది. పోస్ట్ మార్టం కూడా జరిగిపోయినట్టుగా తెలిసిపోయింది. అమ్మాయి చనిపోయింది, పోస్ట్ మార్టం కూడా అయిపోయిందంట. వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అసలు ఏమైంది నా బిడ్డకి, నిన్నటి వరకు బాగానే ఉంది, బాగానే మాట్లాడింది, ఏం జరిగింది, భర్తే చంపుంటాడని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడ స్థానికంగా ముసోరీలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ప్రస్తుతం పోలీసులు మొదటగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ స్టార్ట్ చేశారు. అయితే తల్లిదండ్రులు, చనిపోయినటువంటి రాధా గాయత్రికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు చాలా క్లియర్గా రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అంటే మా అల్లుడే చంపాడు, మాకు ఇక ఎలాంటి అనుమానం లేదు, అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేయండి అని కూడా చాలా బలంగా చెప్తా ఉన్నారు. కానీ భర్త శ్రీచరణ్ ఏం చెప్తా ఉన్నాడు పోలీసులకి, ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఆ రోజు అర్ధరాత్రి వరకు కూడా మేము డ్రింక్ చేశాం, 3 గంటల 30 నిమిషాల వరకు మేము డ్రింక్ చేశాం,
తర్వాత భోంచేసాం. మేము చాలా సంతోషంగానే ఉన్నాం. ఉదయం లేచి చూసేసరికి తను నగ్నంగా పడిపోయింది. కిందకి పడిపోయింది. మంచం మీద నుంచి కిందకి పడిపోయింది. ముక్కులో నుంచి బ్లడ్ కూడా వస్తా ఉంది. వెంటనే నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాను. అలాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. అతను ఇంకేం చెప్తున్నాడు, ఈమెకి లో బీపీ ఉంది. లో బీపీకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కూడా వాడతా ఉంది. మరి ఈ డ్రింక్ చేసినటువంటి నేపథ్యంలో అనారోగ్యానికి గురై నిద్రలోనే ఈ విధంగా జరుగుంటుందేమో, నాకే పాపము తెలియదని చెప్పి ఇతను పోలీసుల ముందు వాపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది మొత్తం విన్న తర్వాత చాలా క్లియర్‌గా రాధాగాయత్రికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు బలమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి అనుమానం ఏంటి? శ్రీచరణ్, రాధాగాయత్రి వాళ్ళు ఉత్తరాఖండ్‌కి ప్లాన్ చేసుకున్నారు. రిషికేశ్, హరిద్వార్ ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఒక్క విషయం మా బిడ్డ మాకు చెప్తా ఉంటది. కానీ వీళ్ళు ముస్సోరీలో దిగినటువంటి విషయం మాకు తెలీదు. వీళ్ళు రిషికేశ్, హరిద్వార్‌కి వెళ్ళి అక్కడ ఆ పర్యాటక ప్రాంతాలకు వెళ్ళి ఉంటే గనక మేము అతని మీద అనుమానం వ్యక్తం చేయము. కానీ ముస్సోరీకి తీసుకెళ్ళాడు. అక్కడ హోటల్‌లో ఒక హోమ్ స్టేలో ఉన్నారు. రూమ్‌లో అద్దెకు తీసుకొని ఉన్నారు. కనీసం మా అమ్మాయి అయినా చెప్తుంది కదా మాకు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అంటే ఇతను ఉద్దేశపూర్వకంగానే ముస్సోరీకి తీసుకెళ్ళి అక్కడ హోమ్ స్టే చేయించి కావాలని చంపాలనే ఉద్దేశంతోనే కుట్ర చేశాడు అల్లుడు శ్రీచరణ్. మా అమ్మాయిని చంపింది వాడే అని మొదటి అనుమానం వ్యక్తం చేశారు. ఇక రెండోది, చనిపోయే రోజు, అదే రోజు అర్ధరాత్రి ఎప్పుడైతే చనిపోయిందో అర్ధరాత్రి 14వ తారీఖు 3:30 రాత్రి సమయంలో మాకు ఫోటో పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? పెళ్ళైన తర్వాత ఎప్పుడూ కూడా శ్రీచరణ్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోలు మాకెప్పుడు చేయలేదు. అర్ధరాత్రి 3:30కి మాకు ఎందుకు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నట్టు ఫోటో వచ్చింది అంటే, అప్పటికే అమ్మాయి చనిపోయి ఉంటుంది, నాకే పాపం తెలియదు అని చెప్పుకోవటానికి, మేమిద్దరం సంతోషంగా ఉన్నాం ఆ టైంకని చెప్పుకోవటానికి ఇతను కావాలనే ఈ విధంగా ఫోటో పెట్టాడు. ఎందుకంటే రేపు పోలీసులు అడిగితే, చూడండి చనిపోయిన నేను చంపానంటున్నారు, ఈ సన్నిహితంగా దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి కదా, నేను వాళ్ళకు కూడా సెండ్ చేశాను, ఇంక నేను ఎక్కడ చంపుతాను అని చెప్పుకోవటానికి ముందస్తు చర్యలో భాగంగానే ఈ విధంగా మాకు ఫోటో పెట్టాడు, మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఫోటో పెట్టాడు అన్నది కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది రెండో అనుమానం. ఇక మూడో అనుమానం ఏమిటి అంటే, మా అమ్మాయి చాలా సందర్భాల్లో చెప్పింది, ఇతని వల్ల కావట్లేదు, అసలు ఇతను పూర్తిగా నా మీద అనుమానం పెంచుకున్నాడు. నా బ్యాగులో ట్రాకర్ పెట్టేవాడు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోయే విధంగా, నేను ఆఫీస్ నుంచి ఏ టైంకి వస్తున్నాను, ఆఫీస్కి ఏ టైంకి వెళ్తున్నాను, ఆఫీస్ నుంచి బయటికి ఎప్పుడు వస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఇవన్నీ కూడా ట్రాక్ చేశాడు. ఇంత అనుమాన పక్షి వీడు, ఎట్లా వేగేది, అన్ని లిమిట్స్ క్రాస్ చేసేసాడని చెప్పి గతంలో కూడా ఒకసారి చెప్పింది. బెడ్రూమ్లో సీసీ కెమెరాలు కూడా పెట్టాడంట. అంటే ఇంటికి ఎవరైనా వస్తున్నారా, ఇంట్లో నేను లేనప్పుడు ఇంకెవరైనా వస్తున్నారా ఫ్రెండ్సు, ఇది తెలుసుకోవటానికి సీక్రెట్గా సీసీ కెమెరాలు కూడా పెట్టాడంట. అంటే దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మానసికంగా వేధింపులకు గురి చేయకపోవటం కాకపోతే ఏంటిది? సీసీ కెమెరాలు పెట్టడం, బ్యాగులో తెలియకుండా ట్రాకర్ పెట్టడం, ఇది దేనికి సంకేతం అంటే, అనుమానం పెంచుకుని సూటిపోటి మాటలు అని వివాహేతర సంబంధాలు అంటగట్టి మానసికంగా క్షోభకు గురి చేసి చనిపోయేలా చేశాడు అన్నదానికి రుజువు కాదా అని రాధాగాయత్రి కుటుంబ సభ్యులు పోలీసుల ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఇంకొకటి, నాలుగవ బలమైనటువంటి అనుమానం ఏంటి అంటే, మా అమ్మాయి ముక్కులో నుంచి రక్తం గారుతూ చనిపోయింది అంటే ఇక మాకు క్లియర్గా అర్థమైపోతుంది, ఇతను చనిపోవటానికి కారణమయ్యే మందులు ఏవైతే ఉంటాయో మా పాపకు తెలియకుండా ఆ డ్రింక్లో కలిపి ఇచ్చుంటాడు. వెంటనే ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ తెప్పించండి, అందులో వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ మందులు ఇచ్చి ఆమెని చనిపోయేలా చేసి తర్వాత తన మీదకి రాకుండా ఒక పెద్ద ప్లానే చేశాడు మా అల్లుడు. అతనికి కఠినంగా శిక్షించాలి, అతని మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేయండి అని ఇలాంటి అనుమానాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ పోలీసుల ముందు చెప్పారు. అయితే అక్కడ విచారణ చేస్తున్నటువంటి ఎస్హెచ్ఓ కొంత ఆ శ్రీచరణ్కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు, మేమేవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నావో వాటి పరంగా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా తాత్సారం చేస్తున్నాడని చెప్పి డీజీపీకి కూడా కలిసి రాధాగాయత్రి తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. వెంటనే ఆ విచారణ అధికారిని మార్పు చేసి ఇంకొక విచారణ అధికారిని డీజీపీ గారు కూడా పెట్టారు. అంటే క్లియర్గా అర్థమైపోతుంది, అంటే కేసు తన మీదకి రాకుండా ఒక పెద్ద ప్లానే శ్రీచరణ్ చేస్తున్నాడు అన్నది వీళ్ళ అనుమానం.
సో ఏదేమైనప్పటికీ ఈరోజు వచ్చినటువంటి ఈ ఆడియో కాల్ ఏదైతే ఉందో తన భర్త పూర్తిగా మారిపోయాడు, మానసికంగా వేధింపులకు గురి చేశాడు, నేను ఇంకా అతనితో ఉండలేను, అతనితో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు అని ఏదైతే ఆ ఆడియో కాల్లో తన తల్లితో చెప్పినటువంటి సంభాషణ ఉందో ఇది ఈ కేసుని ఒక మలుపు తిప్పినటువంటి స్టేట్మెంట్గా తెలుస్తోంది, ఆడియోగా తెలుస్తోంది. సో డెఫినెట్గా ఉత్తరాఖండ్లో ముసోరీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీచరణ్ చెబుతున్నట్టు నాకేమీ సంబంధం లేదు, అనారోగ్య సమస్యలతోనే ఆమె చనిపోయింది ఉన్నట్టుండి, నాకే పాపం తెలియదు అన్నది నిజమా, లేకపోతే బలమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆడియో కాల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, పెళ్ళైన దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుకున్న విషయాలు, వీళ్ళకి చెప్పినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఫోన్ కాల్స్లో ఉన్నటువంటి డేటాను పరిశీలిస్తున్నారు. రాధా గాయత్రి మరణం వెనుక ఏం జరిగిందన్నది కూడా 1-2 రోజుల్లో క్లియర్గా పోలీసులు తేల్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.